ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మీకు కుండలు చూపిస్తున్నాను. ఈ కుండలో వాడుకునే విధానం. మరి వేసవికాలం వచ్చేసింది కదా, చక్కగా మరి కుండలో నీళ్లు పోసుకుని ఉంచుకుని నైట్ పోసేసామనుకోండి, పొద్దుటికి కూల్ అయిపోతాయి. చాలా చల్లగా ఉంటాయి. మన ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతామనుకోండి, పైన సేవట్లు వచ్చేస్తాయి. పొట్టలో చల్లగా నీళ్ళు వెళ్ళినా కొంచెంసేపటికి తాపం వచ్చేస్తుంది. దావత అనేది తీరదు. అదే కుండలో నీళ్ళు తాగండి, దావత తీరుతుంది. మళ్ళీ నీళ్ళు తాగే వరకు చల్లగా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా మనము బాటిల్లో నీళ్ళు పోసుకుని పట్టుకెళ్ళండి. కూలింగ్ అయితే చల్లారదు కుండలో నీళ్ళు. మరి ఐస్ వాటర్ పట్టుకెళ్ళేవి అనుకోండి, ఎండ తాపానికి వెంటనే ఐస్ చల్లారిపోద్ది, వేడెక్కిపోతాయి కదా. కానీ కుండలో నీళ్ళు ఆరోగ్యం కూడా. మరి కుండ ఎలా వాడతాననేది, మరి ఇలా ఫ్లవర్స్ చేస్తుంది కదా, ఈ కుండ ఏంటనేది మీకు నేను చెబుతాను, సరేనా? ఇప్పుడు ఈ కుండని అవరేడు కుండ అంటారు. అవరేడు కుండ అంటే ఇది అవరేడు కుండ అంటారనమాట. అంటే ఆనవాయితీ ఉంటుందన్నమాట. 5 రోజులు పెళ్ళిలో అవరేడు పెడతారనమాట. అవరేడు అంటారు. ఒక్కొక్కరు 9 కుండలు పెడతారు, ఒక్కొక్కరు 11 కుండలు పెడతారనమాట. ఇలాగా ముందుగా ప్రమాయించుకుంటారు, ఇలా డిజైన్ వేసి ఇస్తారనమాట. ఇది 9 రోజులు పూజిస్తారు. అవరేడు పెళ్లి చేసిన వాళ్ళు 5 రోజులు ఉంటుంది పెళ్లి కూతురు, 9 రోజులు కూడా ఉంటుంది పెళ్లి కూతురు. అంటే అవరేడు పెళ్ళి అంటే ఆనవాయితీ ప్రకారంగా అలా చేస్తారన్నమాట. ఈ 9 కుండలు పురమాయిస్తారు కదా, 11 కానీ 9 కానీ పూజిస్తారన్నమాట. ఇలా ఉంటుంది అనమాట. ఈ మండిగా అంటారు, మూకిడా అంటారు. దీనికి కూడా ఇలా వేసి ఉంటుంది. ఇది దీని మీద పెట్టి ఇందులో ఇలా దీపారాధన చేస్తారనమాట. ప్రమిది పెట్టి దీపారాధన చేస్తారు. ఇది 9 రోజులైనా 5 రోజుల ఆనవాయితీని బట్టి దీపారాధన అయితే వెలుగుతూ ఉండాలన్నమాట. అలా పూజిస్తారు. ఆ పెళ్ళి తంతు అంతా అయిన తర్వాత ఇలాగా తెలిసిన వారికి ఈ కుండలు పంచి పెడతారనమాట. అన్నీ వాళ్ళు ఉంచేసుకోలేరు కదా, అలా ఇచ్చారండి నాకు. ఒకరు అవరేడి పెళ్ళి జరిగితే ఒకరికి ఇచ్చారంట. వాళ్ళు నాకు ఇచ్చారు. అవరేడు కుండ అండి అన్నాననేసి నాకు ఇచ్చారు. తెచ్చి దాసాను. నిరుడు కూడా నీళ్లు పోసాను అనుకోండి. మళ్ళీ వేసవికాలం అయిన తర్వాత పక్కన పెట్టేసామండి. ఒకవేళ కుండలో నీళ్ళు అయినప్పటికీ కూడా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టనండి. ఎప్పుడూ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ అనేది తాగటం అనేది జరగదు. మామూలు నీళ్ళే తాగుతాం. మాకు ఫిల్టర్ అయ్యి కూడా ఉండదు, వాడం. చక్కగా ఇప్పుడు ఈ కుండ ఉంది కదా, మరి నీరుడు పెట్టాను, తీసేసాను కదా. ఇప్పుడు కడిగేస్తానండి. ఏమి వేయను, చక్కగా మరి సర్పెత్తే సర్పవాసన, మరి ఉప్పు అది వేసి కడుగుతున్నారు చాలామంది. నేనైతే ఏమీ వేయనండి. చక్కగా మామూలుగా సర్పలో ఉన్న పీసుని కడిగేసి ఒట్టు పీసుతో కడుగుతానన్నమాట. సామాన్లతోమి పీసుతో కడిగేసి చక్కగా నీళ్ళు వేసి ఒక అరగంట ఒక గంట ఉంచేస్తాను పక్కనే. ఉంచిన తర్వాత ఆ నీళ్ళు తీసేసి మంచినీళ్ళు పోసేసుకుని ఇలా మూత పెట్టుకుని ఉంచుకుంటే కూల్ అయిపోతుంది. ఈ కుండ పెట్టే విధానం కూడా చెప్తాను మీకు. ఇది మరి ఇలాంటి కుండ అయితే నాకు ఎవరో ఇచ్చారు కాబట్టి ఉన్నదండి అంటున్నాను కదా. మరి మంచినీళ్ళ కుండలు అంటే ఎర్ర కుండలు ఉంటాయి కదా, అవి కొనుక్కొని తెచ్చుకుని వాడుకుంటారు. ఇప్పుడు దానికి ట్యాప్ కూడా ఉంటుందనుకోండి, అలా కూడా తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఇది కూరాట కుండ, ఇది కూడా కుండే. అయితే ఈ కుండ నేను కూరాట కుండ అంటే లక్షించారు పెడతానమాట. అలా వాడతాను. అలా వాడిది వాడటం లేదే అనుకోండి, ఇప్పుడు మనం లక్షించారుకి ఇలా మంచినీళ్ళు కూడా వాడుకోవచ్చు. చాలా కూల్ అయిపోతాయి. ఎందుకంటే లక్షించారు గురించి మనం ఇందులో మరి బియ్యం కడిగిన నీళ్లు గంజి ఊరబెట్టి ఉంచాం కదా, ఇది మంచి కూలింగు అవి ఉంటుంది అనమాట. ఎప్పుడు లక్షించారకుండా ఇలా పసుపు బొట్టులు కడిగేయకుండా ఉంచుకోవాలన్నమాట. ఇలాగ నేను అలానే ఉంటుంది, అలా పెట్టుకుని ఉంచుకుంటాను అన్నమాట. చక్కగా ఇలాంటి కుండ ఉన్నా సరే ఇందులో వేసుకున్నా మనం తాగొచ్చు. ఈ కుండలో నీళ్లు మట్టి వాసన వచ్చినట్టుగా చాలా బాగుంటుందండి. చాలా అనుభూతి. ఆ నీళ్ళు తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది అనమాట. చక్కగా ఈ కుండ కడిగేసి ఇందులో నీళ్లు పోసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా కుండ కడిగేసి ఇక్కడ ఏర్పాటు చేశాను. దీనికి కుండకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలండి. ఇది సుట్టా కుదురు అంటారనమాట. తాటాకులతో తయారు చేసి పూర్వం కూడా పట్టుకొచ్చేవారండి ఇళ్ళ దగ్గరికి. మా అమ్మగారు బియ్యం పెట్టి తీసుకునేవారు, బియ్యం ఇచ్చేవారు అనమాట. వీటికి డబ్బులకి బదులుగా అనమాట. మా నాన్నగారు చేసేవారు కూడా ఇలాంటివి. ఇలా చుట్టా కుదురని అమ్ముతారు. అప్పటికి దొరుకుతున్నాయిలేండి. మాకు 2 తెస్తే మా మేనవాళ్ళకి ఒకటి ఇచ్చాను, ఒకటేమో ఇలాగా ఉంచాను. ఎప్పుడు ఇలా పెట్టడం వల్ల కుండ అటు ఇటు దొల్లదు, కుండకు దెబ్బ తగలదు. కుండ మొట్టు ఇలా ఉంటుంది కదా రౌండ్గా,
అందుకు నూనె దొల్లిపోనట్టు ఓ సైడ్కి వచ్చేస్తుంది. అయినా కానీ కింద పెడితే కుండ పోతుందని అమ్మ కుండ ఓటిపోతుంది అనేవారు మా అమ్మగారు. అయితే చాలామంది చుట్టూ ఇసుకేసి ఎందులోన్నా ఇసుకేసి ఇసుకలో పెట్టి లేదా తడిబట్ట దీనికి చుట్టి చాలా రకాలుగా పెడతారు. ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉంటుంది అని. అంత అవసరం కూడా లేదండి నన్ను అడిగితే, ఎందుకంటే నీ పూర్వం నుంచి తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇది మట్టి కుండ, నల్ల మట్టి కుండ కదా, చక్కగా చూసారా మరి ఎంత బాగుందో. నల్లగా లోపల చక్కగా కూల్ అయిపోతాయండి. మనం నీళ్ళుగా వేయని అవసరం లేదు, కింద ఇసుక వేయని అవసరం లేదు. కుండ నిలబట్టడానికి మాత్రం చుట్టా కుదిరి మీద పెట్టాను అంతే. చక్కగా ఈ కుండలో ఇలా నీళ్లు పోసేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి చక్కగా కుండలో నీళ్ళు పోసేసాను. పొద్దుటికి కూల్ అయిపోతాయి. పొద్దుటికి ఏంటండి 2-3 గంటలకు కూల్ అవుతాయి. సాయంకాలం నుంచి తాగడం మొదలు పెట్టేస్తాం నేను మా వారు కూడా. ఇప్పుడు దీని మీద ఇదే ఇలా మూత వేయడం వల్ల బాగా కూల్ అవుతాయి అన్నమాట. అంటే పర్వాలేదు, ఇది ఉంది ఈ కుండకి ఇలా ఉంటుందండి సెట్ మాట. ఇది ఇలా పూజించుతారన్నమాట, అందుకు ఇలానే ఉంటుంది. ఇలాంటివి కూడా అమ్ముతారు, మనకి కొనుక్కోవచ్చు. లేదు చిన్న కుండలు ఏమైనా బుల్లి కుండలు ఉంటాయి కదా, అందులో కూడా పోసుకుని తాగొచ్చండి. పెద్ద కుండ కొనుక్కునే వరకు పెద్దదే తెచ్చుకుంటామండి, ట్యాప్ ఉన్నదే తెచ్చుకుంటాము అని అనుకుంటే తెచ్చుకోండి. కానీ ఇలాంటి నల్ల కుండలో బాగా కూల్ అవుతాయి. ఇదంటే డిజైన్ వేస్తుంది కానీ మామూలుగా నార్మల్ మట్టితో చేసింది అన్నమాట. చక్కగా ఇది కూల్ అవుతాయండి. నాకు చాలా ఇష్టం అన్నమాట కుండలో నీళ్ళు. సరేలే ఎలానా మనకి వేసంకాలం కదా అని మరి వాడతాను, తర్వాత తీసేసి జాగ్రత్త పెడతాను అన్నమాట. ఇలాగా కుండలో నీళ్ళు తాగితే చాలా కూల్గాను ఉంటుంది, చాలా ఆరోగ్యం. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు తెలియాలని చెబుతున్నాను, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.